అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా. సరదాగా నా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా. గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా, నిత్యం నీతో ఉన్నాగా, ఇద్దరి లక్షణం ఒకటేగా. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా. హాయ్ అండి, అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము సితందార్లో గల 108 అడుగుల ఆంజనేయ స్వామి అదే హనుమాన్ విగ్రహం దగ్గరకు వచ్చాము, టెంపుల్ దగ్గరికి. ఒకసారి చూడండి అలాగా. ఈ వైజాగ్లోనే అతిపెద్ద విగ్రహము. ఇది సితందార్ కొండ మీద ఉంటుందండి, చాలా పెద్ద విగ్రహము. ఇక్కడ నుండి మొత్తం విశాఖపట్నం సిటీ మొత్తం కనబడుతుంది. చూడండి వైజాగ్ సిటీ మొత్తం వ్యూ, ఆక్సిజన్ టవర్స్ అలా. ఒకసారి వెళ్దామండి లోపలికి. గుడి అయితే చాలా బాగుంది, విగ్రహం కూడా చాలా పెద్దది. ఇది సింహాచలం దేవస్థానం వారు కేటాయించిన స్థలంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి విగ్రహం నిర్మాణం చేయబడింది. చాలా బాగుందండి, ఇది ప్లేస్ కూడా చాలా బాగుంది. చూడండి కైలాసగిరి, ఇది సింహాచలం కొండ అండి. ఇది ఈ మొత్తం బ్యాక్ సైడ్ అంతా సింహాచలం కొండ. ఇది ఇక్కడ నుండి వైజాగ్ సిటీ వ్యూ చాలా బాగా కనబడుతుంది. చూడండి డాల్ఫిన్ హిల్స్, విశాఖపట్నం పోర్ట్, అది కేజీహెచ్ కొండ. అండ్ ఇది ఇసుక తోటలో గల లాన్సం స్క్వేర్ కనిపిస్తుంది. పెదవాల్టర్లో కన్స్ట్రక్షన్ అవుతుంది లాన్సం టవర్స్. ఇది కూడా ఇక్కడ నుండి కైలాసగిరి చూడాలి కనబడుతుంది. ఇది కైలాసగిరి అందరికి విజిబుల్ కనబడుతుంది అనుకుంటున్నాను. చాలా మంచి వ్యూ పాయింట్ అండి ఇది. ఫ్యామిలీతో వచ్చి స్పెండ్ చేయడానికి చాలా మంచి వైజాగ్లో ప్రశాంతమైన ప్రదేశం అండి ఇది. సో ఇక్కడ నుండి మనకి విగ్రహం చూస్తే ఇలా ఉంది చూడండి, చాలా హైట్, చాలా పెద్దది. మీరు తల మొత్తం పైకి ఎత్తి 90 degrees ఎత్తి చూడాల. రెండు ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. ఇది స్వామివారు టెంపుల్ లోపలండి, ఇలా ఉంటారు అభయ ఆంజనేయ స్వామి. వారిని చూడ రెండు కళ్ళు చాలటం లేదండి, అంత హైట్ ఉంది విగ్రహం. అసలు కింద నుండి నించుంటే మనం చూడండి మనుషుల సైజ్ అంత ఉంది, విగ్రహం ఎంత ఉంది. చాలా బాగా కట్టారండి ఇది. ఇది కంప్లీట్లీ సింహాచలం కొండ, ఇది బ్యాక్ సైడ్. ఇక్కడ నుండి కంప్లీట్ వైజాగ్ సిటీ మొత్తం మీరు చూడొచ్చు. అన్ని బిల్డింగ్స్, అన్ని ప్లేస్. ఒక్క బీచ్ కూడా కనబడట్లేదు, కొంచెం మబ్బుగా ఉంది. కానీ కనబడుతున్నాయి షిప్స్ అక్కడ దూరంగాను. ఇప్పుడే వర్షం పడడం వల్ల క్లైమేట్ అంతా ఇప్పుడు హేజీగా ఉంది. వ్యూ అయితే చాలా బాగుందండి. రండి
ఇటువంటి ప్లేసులు సాయంత్రం పూట కానీ మార్నింగ్ పూట కానీ వచ్చి మీ ఫ్యామిలీతో వచ్చి కొంతసేపు విశ్రాంతి తీసుకోవడం లేదా సేద తీరితే మరి ఎంతమంది తెలుసో తెలియదండి. ఈ ప్రదేశంలో చాలా చూడండి స్వామివారి గద అంటుంది. అది స్వామివారి చాలా పెద్దది. ఇది కంప్లీట్గా సీతమ్మధార ఎండింగ్ పాయింట్ అండి ఇది. సో దీనికి చాలా దారులు రావడానికి సీతమ్మధార మెయిన్ రోడ్ నుంచి కూడా రావచ్చు, లేదంటే గురుద్వార నుండి స్ట్రైట్ ఒకటే రోడ్డు పైకి వచ్చేస్తే మీకు బోర్డు ఎక్కడ పడితే బోర్డు పెట్టారండి, 108 అడుగుల అభయ ఆంజనేయ స్వామి విగ్రహం దారి అని చూసుకొని రావచ్చు పైకి. ప్రదేశం అయితే చాలా బాగుంది. ఒకసారి వైజాగ్లో ఉండే వాళ్ళు కూడా ఒకసారి టూరిస్టులు కూడా ఒకసారి సందర్శిస్తే చాలా బాగుంటుందండి. ఇది పోర్ట్ కనబడుతుంది, పోర్ట్ ఏరియా. ఆ వెనక అంతా డాల్ఫిన్ హిల్స్. ఇది షిప్ యార్డ్, ఇది కనిపిస్తుంది షిప్ యార్డ్. కొంచెం చీకటి పడితే లైటింగ్తో ఇంకా చాలా బాగుంటుంది. అంటే కొంచెం మనం ఎర్లీగా వచ్చాము 5 o'clock కదా, సో చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ సన్సెట్స్ అండ్ సన్ రైజ్ సన్సెట్స్ చూడాలంటే మాత్రం ఒకసారి ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ వచ్చి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కింద హాల్ లాగా నిర్మించారండి, అందులో విగ్రహం ఉంది స్వామివారిది. మెట్ల మీద నుంచి మనం పైకి వచ్చాము. హాల్లోని అంటే ప్రార్థనా మందిరం టైపు. ధ్యానం చేసుకోవాలంటే మనశ్శాంతిగా కూర్చొని ధ్యానం చేసుకోవాలనే వాళ్ళకి చాలా మంచి ప్లేస్ అండి. లోపల చాలా ప్రశాంతంగా ఉంది ప్రదేశం కూడా. ఇవ్వండి స్వామివారి విగ్రహం కలర్ఫుల్గా, చాలా కలర్ఫుల్గా ఉంది. ఒంటె పెట్టారు ఇక్కడ, మరి దీని గురించి నాకు పెద్దగా తెలియదు, ఒంటె ఎందుకు పెట్టారని. స్వామివారి విగ్రహం పువ్వులు కూడా దొరుకుతాయి అనుకుంటా, నిత్య కైంకర్యాలు. 2021లో ఇనాగ్రేట్ చేశారండి దీన్ని. అల్లూరి సత్యనారాయణ రాజు వాళ్ళ దంపతులు వాళ్ళు విగ్రహ ప్రతిష్ఠ చేశారు. రండి, అందరూ తప్పకుండా రండి ఇక్కడికి, మంచి ప్రదేశం. చూడండి, ఇటువంటివి మన వైజాగ్ ఉండడం చాలా తక్కువ. సో వచ్చి విజిట్ చేసి, ఫ్యామిలీతో విజిట్ చేసి మీకు కూడా చాలా మనశ్శాంతిగా ఉంటుంది. ఇక్కడ ఒక అరగంట గడిపితే, కొంచెం ఈవినింగ్ టైం ఆర్ మార్నింగ్ టైం అయితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం వర్షం ముందు 1 hour బ్యాక్ వర్షం పడడం వల్ల హెవీగా మొదటిగా ఉంది వెదర్ అంతా. ఇంకా మబ్బులు ఉన్నాయి. ఇక్కడ దాకా వెహికల్ వచ్చేస్తుందండి, కార్ కూడా వచ్చేస్తుంది పైకి. కార్తో పాటు మీరు వచ్చేసి కార్ రాస్తే, బైక్స్ వస్తాయి, స్కూటర్స్ పైకి వచ్చేస్తాయి. ఇక్కడ పార్క్ చేసుకుని మనం లోపల రావాలండి గేట్ నుంచి.